చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఇంకా నేను ఆడవేషం వేస్తూ అమౌంట్ ఎర్నీ అవుతున్నప్పుడు చాలా ఇంకా ప్రోగ్రామ్స్ మీదనే దృష్టి పెట్టి ఇంటిని మా అన్న పిల్లల్ని వాళ్ళందరినీ ఇంటిని చూసుకోవడం జరుగుతుందన్నట్లు. ఇంకా ఇలాగే పేరు వచ్చింది. దీన్నే ఎందుకు నేను కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు నేను పక్కకి తప్పుకున్నా నాకెవరు రూ. 10 ఇవ్వరు. పిలిచి నాకు ఎవరైతే భోజనం కూడా పెట్టరు. మన దగ్గర ఉంటే తీసుకుంటారు కానీ పెట్టరు. నేను అలా ఎంతోమంది అసలు రకరకాల మాటలు అనేవాళ్ళు. కానీ వాళ్ళ వల్ల నాకు వచ్చేది ఏం లేదు కదా! అలా నేను ఆరమూలో ప్రోగ్రామ్ చేసేటప్పుడు చాలామంది నన్ను అందరు ఫ్రెండ్స్ ఉంటారు. వాడేంద్రా అది ఇది అనేవాళ్ళు అన్నట్లు. ఆడేషం వేసుకుంటాడు, వాడద్దా ఇదా అంటే నాకు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ గంగామోహన్ చక్రు అని ఉంటుండే ఆర్మూర్లో. సో ఆయన కొంచెం అప్పట్లో వీధి రౌడీ గూండా విలన్ లాగా ఉంటుండే. సో నైస్ హ్యాండ్సమ్ గై బట్ ఈజ్ నైస్ పర్సన్. అప్పుడు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నట్లు. ఆయనతో నేను వాడితో చెప్తే ఎప్పుడైతే మేము ఒక గ్యాంగ్ ఏర్పడిందో చక్రు, నేను, రమేష్ ఇట్లా స్వామి అందరం ఒక్కున్నాం. వాడు ఫేమస్ అన్నట్లు గుండా అంటే వాడి ఫ్రెండ్స్ని ఎవరు కూడా కెలికరు అన్నట్లు. సో అప్పుడు చక్రకు మేమంతా ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి చాలామంది నన్ను ఒక మాట అనకపోతుంది. నన్ను ఏదన్నా రే చెక్కగా ఏమిరా ఇట్లా అంటే పోయి చెప్పేస్తుంటే అయ్యే చక్రు ఇట్లా అన్నారు కథం వాడిని పోయి ఇక చక్రు అసలు కుమ్మేసేవాడు. అట్లా అని నన్ను ఎవ్వరు కూడా అప్పుడు ఇంకా టచ్ చేసేటోళ్ళు కాదు. అమ్మ ఇది మాకు సేఫ్టీ సెక్యూరిటీ అనుకునేవాడిని. పోలీసుల కాడికెళ్ళి కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. తర్వాత రాను ఒక 10 సంవత్సరాలు అసలు ఆర్మూరులో వినాయక చవితి నిమజ్జనం అంటే ప్రపంచంలో లేనంత అందంగా జరుగుతుంది. అసలు ఈవినింగ్ 6 స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు అన్ని డాన్స్ ఇట్లా కలర్ఫుల్గా అసలు ఊరంతా ప్రభల మీద ఎంజాయ్గా ఉండేది. రాను ఇప్పుడు బంద్ అయిపోయింది అనుకోండి. అసలు చాలా చాలా అసలు కొందరు పిచ్చి పనులకు ఒప్పుకోకపోతే కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మనని. సో నాకు ఆ వే ఇష్టం లేదు కాబట్టి దట్ వైజ్ ఐమ్ కమింగ్ దిస్ వే అన్నాడు. కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు తాగి పిచ్చి పిచ్చిగా నెత్తి మీద కొట్టడం కాలం అసలు అవన్నీ తలుచుకుంటే ఒక కన్నీరి వెద. అది ఎవరికి చెప్పుకున్నా నెత్తికి ఎక్కదు. ఎందుకంటే సో ఎలాగో వీడు ఆడే విషయం వేస్తున్నాడు అదే టైప్ ఏమో అనుకుంటారు. అవునా కదా? సో వీడు భుక్తి కోసం వేస్తున్నాడని ఎవడు అనుకోడు. ఇంకోటి నేను ఈరోజు లిటరల్గా చెప్తున్నాను కదండి, తెలంగాణలో ఉన్నా కానీ తెలంగాణలో పర్ఫార్మెన్సే లేదు నాకు ఎక్కువ. నేను ఈరోజు ఇంత ఆస్తి సంపాదించుకున్నా బికాస్ ఆఫ్ ఆంధ్రాని. లిటరల్గా చెప్తున్నా. ఆంధ్ర వాళ్ళు ప్రోగ్రాంకి పిలిస్తే వాళ్ళ మర్యాద వాళ్ళ అమౌంట్ ఇవ్వడం కానీ అసలు ఎన్ని షోలు అండి ఆంధ్ర. అసలు అప్పట్లో 2 కలిపి ఉండేటి కదా. తక్కువ తెలంగాణకు వినాయక చవితికి వస్తేనే ఒక ప్రోగ్రాము, తర్వాత ఎప్పుడో ఒక ప్రోగ్రామ్. కానీ ఆంధ్ర ఎవ్రీ ఫెస్టివల్ షో వాళ్ళు ఒక 50,000 ఇస్తారు, ఫ్లైట్ టికెట్లు ఇస్తారు, ఏసీ కోచ్లు ఇస్తారు. ఎంత అసలు కళ పుట్టింది ఆంధ్ర నుంచేనేమో అనిపిస్తుంది లిటరల్గా. అంటే సినిమాటిక్ కానీ క్లాసికల్ కానీ మర్యాద కానీ అంటే తెలంగాణ నుండి ఆంధ్రాని పొగుడుతున్నాను కాదు. సో నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ 99% అక్కడి నుంచే బాగున్నాయి. ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చింటారు? 3,000-4,000 ఇచ్చుంటానండి బాబాయ్ టోటల్ ఓవరాల్గా నా స్టార్టింగ్ జర్నీ నుంచి. అసలు ఎన్ని షోలు ఇప్పటికి ఇస్తూనే ఉన్నా. ఇప్పటికీ అందరూ మానేశారు, నేను ఇస్తూనే ఉన్నాను. ఇంకా అంటే ఇంకా గ్లామర్ ఉందేమో అని పిలుస్తున్నారు కాబట్టి ఇస్తా ఉన్నాను. లేదని మీరు అనుకుంటున్నారా? ఉంది కాబట్టి ఉంది. అసలు ఇంకా చూస్తున్న వాళ్ళకి కూడా బిలీవ్ అయి ఉండరు. అరే అసలు నేను మొన్న లేడీనే కదా అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ కూర్చొని మాట్లాడేటప్పుడు మేడం అనే వస్తుంది తప్ప సార్ అని రావట్లేదు నాకు. అసలు రాదు. నేను మొన్న ఈ తానా నుంచి తోటకర ప్రసాద్ గారు ఉంటారు డాలస్లో, అన్నయ్య చాలా మంచి ఫేమస్. ఆయన ఎవ్రీ టైం పాపం పిలుస్తాడు, ప్రోగ్రామ్ పెట్టిస్తారు. అసలు ఇటు వచ్చినప్పుడల్లా షోలు ఇస్తూనే ఉంటారు. అంటే నా పర్ఫార్మెన్స్ నచ్చి మంచితనం నచ్చి ఎక్కువ నేను చేసిన షోస్ అన్నీ ఇటే ఉన్నాయండి. ఇప్పుడు ఆంధ్ర నటన మీద ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తుంది కూడా విక్రమ్ గౌడ్ గారు కూడా ఆంధ్ర నుంచి. ఆయన వైజాగ్ అతను. ఆ విక్రమ్ గౌడ్ గారు ప్రతి ఊరు వెళ్ళి నాకు పర్ఫార్మెన్స్కు ఫ్లైట్ టికెట్తో సహా ఇప్పించి అతన్ని ఎంకరేజ్ చేయండి. సంవత్సరాలు చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు, కానీ నన్ను అలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నానంటే బికాస్ ఆఫ్ ఏ పూర్వజన్మమో ఎక్కడో రుణమై ఉంటానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజంగా ఒక మాట చెప్పండి, మీరు
జెంట్స్ కాదు కదా? అలా ఎందుకు? ఎందుకంటే నాకు ఇందాక నుంచి ఒక డౌట్ గట్టిగా కొట్టేస్తుంది. ఆ వాయిస్ కూడా ఎలా మాడ్యులేట్ చేశారు మీరు? అది అలవాటయిపోయింది. మాట్లాడుతూ, మాట్లాడుతూ నేను సాధన చేసినా అనుకోవచ్చు కదా! ఈవెన్ అంటే ఇప్పుడు ఇలా ఆహార్యంలో ఉన్నప్పుడు, ఈ గెటప్‌లో ఉన్నప్పుడు ఇంక ఆ వాయిసే వస్తదా? 100% నేను ఇంకా మేకప్ ఏసుకున్నా అంటే ఖతం ఇంకా. మళ్ళీ ఇది మేకప్ తీసేసాననుకో, ప్యాంట్ షర్ట్‌లో ఉన్నాననుకో, ఇక మీరు కూడా వీడేనా ఇంతవరకు చేసింది ప్రోగ్రామ్ అని మీరు అనుకుంటారు. వాయిస్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అయితుంటుందన్నట్లు. బట్ దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారసలు? మార్నింగ్ 4కి లేస్తానండి. 5:00 నా కాలకృత్యాలు అయిపోతాయి. సో, ఐమ్ టేక్ రోజొక వెజిటబుల్ జ్యూస్ తాగుతాను డైలీ మార్నింగ్. హ్మ్. ఆ తర్వాత కేబీఆర్ పార్క్ ఉందిగా మనది. 6 నుంచి 9 వరకు అక్కడ ఉంటాను. ఓకే. సో, వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను అండ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ తర్వాత 9కి ఇంటికొస్తాను. క్లాసెస్‌కెళ్తాను. సినిమా ఫీల్డ్‌కు వాటికి సంబంధించిన క్యారెక్టర్ల గురించి తిరుగుతుంటాను. అలా. అలాగే ఇంగ ఫ్రెండ్స్ విషయానికొచ్చేటప్పటికి 'జయలలిత' గారితో చాలా సంవత్సరాలనేది గూడా మీకొక మంచి అనుబంధం అనేది గూడా ఉంది కదా? అవును. ఎన్నో ప్రదర్శనలు చేశారు. అండ్ ఆవిడతో పాటు ఎన్నో సంవత్సరాల ప్రయాణం అనేది ఉంది కదా? ఉందండి. షీ ఈస్ యాహ్! వెరీ గుడ్ అక్క అండి. మేము ఫస్ట్ ఇట్లనే ప్రోగ్రామ్ చేస్తా ఉంటే చిట్టి బాబు గారు, జయలలిత గారు, నేను అందరం కలిపి ఒంగోలు దగ్గర ఒక విలేజ్‌కి ప్రోగ్రామ్‌కెళ్ళాం. హ్మ్. సో, అప్పుడు నేను చాలా చిన్నోడిని. అందరికన్నా చిన్నోడిని. సో, అప్పుడు ఏమైందంటే అందరికీ భోజనాలు తెచ్చారు. పాపం మా అక్క ఇంకా రెడీ కాలే భోజనాలు అయిపోయినాయి. సో, నేనేం చేశానంటే పాపం అక్క తినలేదు కదా అని పళ్ళెంలో తీసి పక్కన పెట్టానన్నట్లు. త దాని తర్వాత అక్కకి ఆకలైతుంది అంది. అక్క నీకోసం భోజనం తీశాను అని పెట్టాను. అప్పటికింక నాకు ర్యాపప్ లేదు. హ్మ్. సో, చిట్టి బాబు గారితో క్లోజ్‌నెస్ ఉంది. హ్మ్. గుండు హనుమంతరావుతో ఉంది వీళ్ళందరూ. అప్పుడే కొత్తగా చెన్నై నుంచి వచ్చాను. హ్మ్. అప్పుడు అక్కకిచ్చాను. అక్కకి ఏమనిపించిందో లేదో తెలియదు. అప్పటినుంచి నేను చాలా ప్రేమగా ఇక్కడే ఒక కేకే టవర్ దగ్గర ఉన్నప్పుడు రెగ్యులర్‌గా వెళ్ళడము, రావడము, అక్క దగ్గరికెళ్ళడము. అలా ఆ అక్కకనే అక్క నువ్వు క్లాసికల్ ఇంత చేస్తావు కదా! ఇప్పుడు వ్యాంప్ క్యారెక్టర్స్ అలా పేరుంది కదా! దీన్ని నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయవక్క? నువ్వు డెవలప్ చేసుకో అంటే అక్కతోటి నా 'శకుంతల' బ్యాలేలో మేనక పాత్ర ఏపిచ్చాను. హ్మ్. నేను శకుంతలగా వేశాను. అలా అమెరికా ఫస్ట్ 2011లో అక్క, నేను, రాగిణి అందరం వెళ్ళాము. ప్రతి స్టేట్స్‌లో మేము ముగ్గురం కలిపి క్లాసికల్. యాహ్! నేను ఫస్టే చెప్పాను. అక్క మనం ఫస్ట్ క్లాసికల్ చేయాలి. తర్వాతనే సినిమాకెళ్ళిపోతే బెస్ట్ అని. అంటే ఆ క్లాసికల్‌లో ఉన్న డిగ్నిటీ, హోదా వేరుంటుంది. హ్మ్. అందుకే అలా ఆవిడ క్లాసికలు అలా చల్లా సిస్టర్ అనేవాళ్ళంట. వాళ్ళ సిస్టర్ ఆవిడ. అలా క్లాసికల్ షోలు ఎన్నో చేసుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆవిడ చేస్తూ ఉంటే కూడా ఆవిడకు మంచి పేరొస్తది గదా! అందుకని అక్కని ఎప్పుడు చెప్తూ ఉంటానన్నట్లు. భలే చెప్తావు అంటది. సో, అలా అక్కకు నేను అంటే ప్రేమ, అక్క అంటే నాకు ప్రేమ అట్లా. మీకు సినిమా అవకాశాలు రావడానికి ఏమన్నా హెల్ప్ చేశారా ఇట్లేమన్నా? అట్లా ఎవరేం హెల్ప్ చేయరు ఆర్టిస్ట్‌లు. హ్మ్. సో, వాళ్ళకు ఏదన్నా ఉంటే అప్పుడు వంశీ గారికి చెప్పింది కూడా తనే. ఓకే. పెద్ద వంశీ గారికి. అంటే ఆర్టిస్ట్‌లదేందంటే వాళ్ళకి షూటింగ్ ఉన్నప్పుడు వెళ్తే మనం పరిచయం డైరెక్టర్‌కి వాళ్ళకి పరిచయం చేస్తారు. అంతే తప్ప ఇప్పుడు డైరెక్టరు, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మనకు మెయిన్ ఇంపార్టెంట్. హుహు. ఇప్పుడు కీ రోల్ వచ్చేసి డైరెక్టర్ హ్మ్. కదా! సెకండ్ కీ వచ్చేసి ప్రొడ్యూసర్. డైరెక్టర్‌కి నచ్చితేనే ఆయన మనల్ని తీసుకుంటాడు గదా! అట్లా మన టాలెంట్‌ని బట్టి డైరెక్టర్ తీసుకుంటారు. నాకలా ఎవరు సినిమాలు వేషం ఇయ్యండి, చెప్పండి అని ఎవరు ఎంకరేజ్ చేయలేదు. సో, ఓకే. నా ఓన్ ఇదంతా భగవంతుడిచ్చిన ఒక వరము, ఒక అవకాశము, ఈ నా ఓన్ కష్టం ఇదంతా. అంతా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ముందుకెళ్ళిపోవడం. అవును. లేకపోతే నేను ఆహ్, చాలా ఆఫీస్‌లో ఎక్కని ఆఫీస్ లేదు, తిరగని ఆఫీస్ లేదు. హుహు. కొందరని నాకెందుకు తెలీదు చందు మీరు మాకు తెలుసు గదా! క్యారెక్టర్ ఉంటే పిలుస్తాం గదా! ఎందుకు మీరు ఇంత ఇక్కడికొచ్చి ఎందుకు అడుగుతారు అని. అరే మనిషి అడగకపోతే ఎవరు పెడతారు? ఎవరు ఇవ్వరు గదా! హ్మ్. క్యారెక్టరు. అందుకే వస్తానండి అంటే, పర్వాలేదు రాకండి మేముంటే చెప్తాం గదా! అంటారు ఆఫీస్‌లో చుట్టెళ్తే. అలా తిరిగి తిరిగి బోర్ అయిపోయింది. అందుకే ఎక్కువ డాన్స్ ప్రోగ్రామ్స్ మీద ఇంకా డాన్స్ చేసుకుంటే టక్కన అమౌంట్ వస్తది. హుహుహు. దీనివల్ల ఇంకా ఎప్పుడొస్తదో తెలీదు కదా!